4 సందర్భాలు 4 రకాల ప్రకటనలు. నోరు ఒకటి చెబుతోంది, చేతలు మరొకటి. దేని దోవ దానిదే అన్నట్లుంది సీఎం చంద్రబాబు సర్కారు తీరు. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటు చేసిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిన 3 నెలలకే ఏపీఈఆర్సీని అమరావతికి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనుకూల భవనాలను అత్యవసరంగా పరిశీలించి నివేదిక పంపాలంటూ ఈ నెల 29న కలెక్టర్ షాకు హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ రాశారు. ఈ క్రమంలో ఏపీఈఆర్సీ భవనాలతో పాటు జగన్నాథ్ గట్టుపైన నిర్మించిన క్లస్టర్ యూనివర్సిటీ భవనాలు, నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని ఓ ప్రైవేటు భవనాలను పరిశీలించి అధికార యంత్రాంగం నివేదిక పంపింది. ఈ మూడింటిలో ఏపీఈఆర్సీ భవనంపై హైకోర్టు బృందం సుముఖత చూపినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఈ కమిటీ ఈ నెల 6వ తేదీన కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనాన్ని పరిశీలించనుంది. అయితే కర్నూలులో ఏపీఈఆర్సీకి సొంత భవనాన్ని గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 25 కోట్లతో అత్యాధునికంగా నిర్మించింది. ఇందులో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించడంతో పాటు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిథి గృహాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది మే 23న దీన్ని ప్రారంభించారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించిన భవనం కావడం, అన్ని వసతులు ఉండటం, సిటీలోనే ఉన్నందున ప్రజల రాకపోకలకు వీలుగా ఉంటుందని దీన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు బెంచ్ ఏపీఈఆర్సీ భవనంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి న్యాయ రాజధానికి అభివృద్ధి చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంక్షించారు. అందులో భాగంగానే ఏపీఈఆర్సీ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టులను కర్నూలులో ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సంస్థలను అమరావతికి తరలించేలా కుట్రలు చేశారు. దీనిపై విపక్ష పార్టీలు, రాయలసీమ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో కర్నూలులో నెలకొల్పిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది నవంబర్లో అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ఇప్పుడు హైకోర్టు బెంచ్ను కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధపడటాన్ని బట్టి చూస్తే ఆ సంస్థను అమరావతికి తరలించడం లాంఛనమని స్పష్టమవుతోంది. టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సీమ నుంచి అత్యధిక ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కాయి. ఇంత మెజారిటీ కూటమికి ఇచ్చినందుకు కర్నూలులో హైకోర్టును ఎత్తివేసి కేవలం బెంచ్కే పరిమితం చేయడం, న్యాయ సంస్థలను ఒక్కటొక్కటిగా తరలించడం సీమకు చంద్రబాబు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని కర్నూలు ప్రజలు మండిపడుతున్నారు.